ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు కాళ్ళకు సంబంధించినటువంటి సూక్ష్మ వ్యాయామాన్ని చూద్దాం. ముందుగా మన యొక్క రెండు కాళ్ళను ముందు వైపున ఉంచి కాళ్ళ మధ్యలో కొంచెం దూరం ఉంచాలి. రెండు చేతులను శరీరానికి ఇరువైపున ఉంచి మన యొక్క కాళ్ళ యొక్క వేలు ఈ విధంగా మీరు చూస్తున్నట్టుగా చేయవలను. దీనివల్ల కాళ్ళ నుండి తుంటి ఎముక వరకు కదలిక ఏర్పడుతుంది. పూర్తిగా కాళ్ళ యొక్క వేళ్ళ నుండి తుంటి ఎముక వరకు ఒక కదలిక ఏర్పడుతుంది. కాళ్ళలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇప్పుడు మోకాళ్ళను పైకి కిందికి చేయడం, రెండు మోకాళ్ళు ఒకేసారి నేలకు తగిలేలా చేస్తూ ఉండాలి. ఆ తర్వాత బటర్ఫ్లై సాధన చేద్దాం. భద్రాసనం అని కూడా అంటాం. రెండు కాళ్ళు దగ్గరగా తీసుకొని ఈ యొక్క పాదాలను కలిపి ఉంచి చేతులు రెండు కాళ్ళపైన పాదాలపైన ఉంచి మోకాళ్ళను పైకి కిందికి చేస్తూ ఉండండి. ఈ సమయంలో వెన్నుముక చక్కగా నిటారుగా ఉండాలి. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఉదర భాగంలో మరియు కాళ్ళ భాగంలో రక్త ప్రసరణను మెరుగు చేస్తుంది. మహిళలకు సంబంధించిన అనేక ఇబ్బందులను దూరం చేస్తాయి. మెన్సురేషన్ డిజార్డర్స్ని తగ్గిస్తాయి. విశ్రాంతి. ఇప్పుడు రెండు కాళ్ళను ముందు వైపున చాచి ఆ తర్వాత వి షేప్లో ఉంచాలి. దీనిని చెక్కి చాలన అంటాం. రెండు చేతులను ఈ విధంగా కలిపి ఉంచి కుడి వైపు నుండి ముందు వైపుకు వెళ్తూ ఇది ఒక సర్కిల్ లాగా చేస్తూ ఉండాలి. మనం పూర్వకాలంలో చూస్తే మన యొక్క ఎలక్ట్రానిక్ వస్తువులు, మిషన్, గ్రైండర్ ఇలాంటివి లేనప్పుడు ఇంట్లో మన యొక్క మహిళలు ఎక్కువగా చేసేవారు. వీటిని రుబ్బురవుతులాగా ఇలా చేస్తూ ఉండడం వల్ల, విసర్రవుతులాగా చేయడం వల్ల పుట్టపైన ఒత్తిడి ఏర్పడుతుంది మరియు వెన్నెముక దృఢంగా అవుతుంది. అధిక బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఒక 10 నుంచి 12 సార్లు చేస్తూ రిలాక్స్. మళ్ళీ వ్యతిరేక దిశలో అనగా ఎడమ వైపు నుంచి కుడి వైపున కూడా చేయాలి. ఎంత వీలైతే అంత ముందు వైపున శరీరాన్ని సాగదీస్తూ మళ్ళీ వీలైతే కొంచెం వెనుక వైపు కూడా వెళ్ళడం చాలా మంచిది. మొదట్లో ఇబ్బందిగా ఉన్నప్పటికీ రోజు సాధన ద్వారా ఇవన్నీ కూడా సులభమవుతాయి. యోగాసనాలు చేయడానికి మన యొక్క శరీరం చాలా సహకరిస్తుంది. కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా సూక్ష్మ వ్యాయామం సాధన చేయాలి. విశ్రాంతి. ఇప్పుడు మన యొక్క రెండు కాళ్ళను దగ్గరగా కలిపి ఉంచి చేతులు రెండు మళ్ళీ శరీరానికి ఇరువైపున ఉంచాలి. కాళ్ళ యొక్క వేళ్లను, యాంకిల్స్ యొక్క మూమెంట్స్ ముందు వైపు చేస్తూ మళ్ళీ లోపలి వైపు చేయాలి. దీనివల్ల తిమ్మిర్లు రావడాన్ని నివారిస్తుంది. రక్త ప్రసరణ కాళ్ళలో బాగా జరుగుతుంది. ఇలా తల నుండి కాళ్ళ వరకు ముఖ్యమైన జాయింట్స్, మజిల్స్, ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయ్యే విధంగా సూక్ష్మ వ్యాయామం సాధన చేయడం చాలా మంచిది. ఇలా కొంత సమయం చేసిన తర్వాత రెండు కాళ్ళ మధ్యలో దూరం ఉంచి చేతులు రెండు వెనుక వైపున ఉంచవలను. నెమ్మదిగా తల భాగాన్ని ఈ విధంగా ఉంచాలి. దీనినే శిథిల దండాసనము అంటాము, లేదా నిస్పంద భావాసనము, ఆరామ్ పోజ్ అని కూడా అంటాము. విశ్రాంతి తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మన యొక్క అలసటను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇలా కొంత సమయం విశ్రాంతి తీసుకొని యోగాసనాలు మనం సాధన చేయవచ్చు. శారీరక వ్యాయామం లేకపోతే నిద్రలేమి సమస్యలు వస్తాయి, గుండె సంబంధ వ్యాధులు వస్తాయి, శరీరంలో కొవ్వు బాగా పెరిగిపోయి అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. ఎవరైతే ప్రతిరోజు సూక్ష్మ వ్యాయామము మరియు ఈ యొక్క ఎక్సర్సైజ్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటామో వారి యొక్క రక్త ప్రసరణ బాగా మెరుగవుతుంది. అంతేకాకుండా శరీరంలో మన యొక్క మెదడు నుండి ఎండార్ఫిన్ రిలీజ్ అవుతుంది. అదంతా కూడా హ్యాపీ హార్మోన్స్ అన్నమాట. ఈ యొక్క స్ట్రెస్ని తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. కావున
ప్రతిరోజు క్రమం తప్పకుండా సూక్ష్మ వ్యాయామం సాధన చేసి మన యొక్క ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకుంటారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.